కాదు, వాళ్ళు అనుసరించుకొని నడుచుకుంటున్నాం. పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు. సమస్య మీరే చేసి మత్స్యకారుల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే, ఇది అరవింద ఇండస్ట్రీ పెట్టేటప్పుడు కూడా ఇక్కడ మత్స్యకారులకి చిన్న చిన్న జ్ఞానం, ఎక్కువ జ్ఞానం లేక దానివల్ల ప్రాబ్లం లేదనుకున్నారు యూనిట్లోని. దానివల్ల ప్రాబ్లమ్స్ చూసి అరవింద దగ్గర ఆపుచేతలు అన్ని దగ్గర కోనపేట అన్ని ఏరియాల్లో కూడా నిరసనలు చేశారు. నిరసనలు చేస్తే అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇది అవుద్దని చెప్పేసి మినిస్టర్ దగ్గరికి మంత్రుల దగ్గరికి మేము అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగితే మీకు సీఎం లెవెల్ తీసుకొచ్చి మీకు న్యాయం చేకూరుతా ఉన్నారు. అక్కడ న్యాయం జరగలేదు. ఇదే విషయం మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం జరిగిందని కోస్టల్పేటలో ఉన్న కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రతి మత్స్యకారులు కూడా ఈ లోకేష్ కళ యొక్క యుగగణంలోని, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో వచ్చి మాకు హామీలు ఇచ్చినప్పుడైతే ఈ రింగ్ రోడ్లోని మా మత్స్యకారుల బాధలు వినిపించుకున్న దీని మీద బాగా స్పందించి మిమ్మల్ని కాపాడుతాం అని మాకు మాట ఇచ్చున్నారు. మాట ఇచ్చిన ప్రకారం మేము కూటమి ఎక్కగానే ఆ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి తెలియజేసాం. ఇది ప్రాబ్లం సార్, ఇది ప్రాబ్లం. మాకు ఇంచుమించుగా అరవింద పెట్టి కలిసి అరవింద ఒకటే కదా సార్. ఇప్పుడు సముద్రంలో ఏమైందంటే సార్, టోటల్ విషయం మొత్తం